నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. 11 అనే సంఖ్య వైసీపీని వీడట్లేదు. మరి 2024 ఎన్నికల్లో వాళ్ళకి వచ్చినటువంటి సీట్లు 11 సీట్లే. ప్రస్తుతం రాజ్యసభ, అటు లోక్సభ రెండూ కలిపి కూడా వాళ్ళకి 11 సీట్లే ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేసినటువంటి పలు స్కాముల్లో ఆయనకి బెయిల్ వచ్చి నేటికి 11 సంవత్సరాల 11 నెలలు అవుతుంది. మరి ఇది ఏ విధంగా సాధ్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకుని పలు స్కాములు చేశారు, క్విట్ ప్రోకో చేశాడని చెప్పి 16 నెలలు అరెస్ట్ అయ్యారు సార్. మరి ఆయనకు బెయిల్ వచ్చి నేటికి కరెక్ట్గా 11 సంవత్సరాల 11 నెలలు అవుతుంది. ఈ 11 అనే సంఖ్య వైసీపీని వీడట్లేదని చెప్పి 11 సీట్లకు పరిమితం అవ్వడం, రాజ్యసభ, లోక్సభ ఈ సీట్లు కూడా 11 ఉండటం, మరి 11 సంవత్సరాల 11 నెలలు బెయిల్పై ఉన్నటువంటి ఆర్థిక నేరస్తుడికి ఏ విధంగా సాధ్యమైందంటారు? దాదాపు 3000కు పైచిలుకు వాయిదాలకు కూడా ఆయన అటెండ్ కాని పరిస్థితి. ఇదే అంశం పైన రఘురామకృష్ణరాజు గారు కూడా ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మరి ఇది జగన్మోహన్ రెడ్డికే సాధ్యం అవుతుందంటారా? ఏమంటారు? దేవుడి స్క్రిప్టా? ప్రతిదానికి ఆయన పైన దేవుడు, కింద ప్రజలు అంటుంటాడు. గతంలో చంద్రబాబుని, తెలుగుదేశం పార్టీని హేళన చేసేవాడు. ఏమని 23 వాళ్ళకి 23 సీట్లు అంటూ కరెక్ట్గా 23వ తారీఖు ఫలితాలు వచ్చాయి, ఏదో 23 అని ఎటకారం చేసేవాడు. ఇప్పుడు 11 అంటున్నారా? ఇప్పుడు ఆయనకి లోక్సభలో 4, మరి రాజ్యసభలో 7, ఎంపీలు 11 మంది అయ్యారు. లేకపోతే ఇప్పుడు ఆయనకు అసెంబ్లీలో సీట్లు కూడా 11 అయ్యాయి. అసలు ఆయన పేరే 11 రెడ్డి అని ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి కాస్త 11 రెడ్డి అయిపోతే ఇప్పుడు మీరన్నది 11 ఏళ్ళ 11 నెలలు అంటే కరెక్ట్గా ముహూర్తమా? ఇప్పుడు ఈ నెలలో బెయిల్ రద్దు అవుద్దా? ఏం జరగబోతోంది? దేవుడి స్క్రిప్ట్ ఎలా ఉండబోతోంది? ఇప్పుడు ఈ నెలలో అరెస్ట్ అవుతాడా? బెయిల్ రద్దు అవుద్దా? లేకపోతే కొత్త కేసు? ప్రస్తుతం ఆంధ్రప్రదేశే కాదు సార్, దేశ వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది ఏపీ లిక్కర్ స్కామ్. మరి ఈ లిక్కర్ స్కామ్లోనే అరెస్ట్ అవ్వచ్చా? ఆ బెయిల్ రద్దు కాకపోయినా ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ అవ్వచ్చా? మరి ఇప్పుడు తాజాగా ఈ లిక్కర్ కేసు పరిణామాలు చూసుకున్నా కూడా సిట్ ఏ విధంగా అయినా 30 రోజుల్లో ఈ కేసును ఒక కొలిక్కి తీసుకురావాలి, బిగ్ బాస్ని అరెస్ట్ చేయాలి అనే కోణంలోనే దర్యాప్తు చేస్తుంది. మరి ఈ కేసులో అరెస్ట్ అవుతారంటారా? ఏమంటారు? అంటే ఎప్పుడు అరెస్ట్ అవుతాడు? 11వ నెలలో అరెస్ట్ అవుతాడా? ఇప్పుడు కరెక్ట్గా 11వ నెల వస్తుంది. ఇప్పుడు ఆగస్టు, సెప్టెంబరు, ఇప్పుడు 11 ఇతన్ని తరిమి కొడుతోందా? 11 అనే ఇంకా ఒక రకంగా ఎంటబడి తరుముతోంది. ఇప్పుడు మీరు అన్నారు పాత కేసుల్లో అరెస్ట్ అవుతాడా, బెయిల్ రద్దు అవుద్దా? ఇప్పుడు ఈ లిక్కర్ కేసు, ఇప్పుడు లిక్కర్ కేసులో మరి డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని పిలిచారు. ఆయన్ని నిన్న ఎంక్వైరీ చేశారు. చేసిన దాంట్లో మరి ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ రమ్మన్నారు. అంటే వారం రోజులు వ్యవధి నారాయణ స్వామికి ఎందుకు ఇచ్చారు అరెస్ట్ చేయకుండా? మనకి కనపడుతోంది అదే. ఏంటి, జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ అరెస్టా లిక్కర్ కేసులో? నాకేం సంబంధం లేదు, నాకేం తెలియదు, అంతా పై వాళ్ళదే అన్నాడు. ఇప్పుడు పై వాడిదే అంటే ఎవరిది? ఇప్పుడు పైవాడి పేరు చెబితే పైకే అన్నాడు, అంతిమ లబ్ధిదారు పేరు చెబితే అంతిమ గడియలే అన్నాడు కసిరెడ్డి రాజు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పైనుండి వీళ్ళందరినీ ఎలా పావులు చేసి ఆడిచ్చాడు. జగన్ ధనదాహానికి ఎంతమంది బలయ్యారు? ఇప్పుడు అతని అవినీతి కుంభకోణాలకి ఎంతమంది బలయ్యారు? కాకపోతే డబ్బు పుష్కలంగా ఉంది. ఆ డబ్బుని వెదజల్లుతున్నాడు, కోర్టుల్ని మరి తప్పుదారి పట్టిస్తున్నాడు. 136 డిశ్చార్జ్ పిటిషన్లు అంట. ఏది ఆ పాత కేసుల్లో సిబిఐ ఛార్జ్షీట్లు కూడా 11. ఆ 11 ఇప్పుడు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఒకవేళ బెయిల్ రద్దు అయ్యో లేకపోతే ఈ లిక్కర్ కేసులోనో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు అనుకో, 11 నెలలు బయటికి రాడా? అంటే గతంలో 16 నెలలు జైల్లో ఉన్నాడంటారు. ఇప్పుడు ఈసారి రెండవ దఫా 11 నెలలు ఉంటాడా? 11 సంవత్సరాలంటే అది శిక్ష. అంటే ఇప్పుడు ఆ కేసులన్నీ కూడా త్వరితగతిన విచారణ పూర్తయి ఆల్రెడీ అతనికి శిక్ష పడింది. ఎవరికి? గాలి జనార్దన్ రెడ్డికి వీళ్ళ అన్నయ్య. జగన్మోహన్ రెడ్డి నాకు
మరి దేవుడిచ్చిన తమ్ముడు అన్నాడు, దత్త సోదరుడు అనమాట. ఆల్రెడీ ఆయనకి ఎంత పడింది శిక్ష? 7 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి, అప్పుడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వీళ్ళిద్దరిని పెంచాడు. అక్కడ జనార్దన్ రెడ్డి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి. అతనికి కర్ణాటక, ఇతనికి ఆంధ్రప్రదేశ్ అప్పచెప్పాడనమాట. అంటే ఆయనేమో దేవుడిచ్చిన తండ్రి, ఈయనేమో దేవుడిచ్చిన తమ్ముడు అన్న గాలి జనార్దన్ రెడ్డికి మరి దేవుడు ఎన్నాళ్ళు శిక్ష విధించాడు? 7 ఏళ్ళు శిక్ష పడింది. ఈయనకి 11 ఏళ్ళు పడుద్దా? మీరు అన్నట్టుగా ఇప్పుడు 11 ఏళ్ళు అంటే ఇక్కడ యావజ్జీవ శిక్ష కింద పడుతుందన్నమాట. ఇతను న్యాయస్థానాలని ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏది అసలు మామూలుగా కాదు. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఎందుకు వివేక హత్య కేసు, ఆ వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర, అది కూడా రేపు సెప్టెంబర్ 9న వస్తోంది. ఏది సిబిఐ వేసే అఫిడవిట్ ఆధారంగా సుప్రీంకోర్టు ఇవ్వబోతోంది. మొన్నే ఫైర్ అయింది, క్వాష్ చేసింది. సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ మీద కేసు క్వాష్ చేసింది. సునీత భర్త మీద పెట్టిన కేసు క్వాష్ చేసిన. దీంట్లో ఒకటే అంది, అతని కస్టోడియల్ విచారణ కావాలా మీకు? అసలు ఈ కేసు దర్యాప్తు మీరు పునర్విచారణ చేస్తారా, కొనసాగిస్తారా? ఇప్పటివరకు పాత్రధారులే అరెస్ట్ అయ్యారు, సూత్రధారుల అరెస్ట్ దగ్గర ఆగింది. సూత్రధారి ఎవరు? అవినాష్ రెడ్డి అతని రాజకీయ భవిష్యత్తు కోసం చంపారా? షర్మిల అదే వాంగ్మూలం ఇచ్చింది. కడప ఎంపీ సీటు కోసం జరిగిన హత్య, ఇది రాజకీయ హత్య వివేకానంద రెడ్డిది అని అందరూ నిర్ధారిస్తున్న నేపథ్యంలో దీని వెనక జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రమేయం ఏంటి? కేవలం హంతకుల్ని కాపాడటకే పరిమితమా, లేకపోతే అసలు ప్రోద్బలం కూడా ఉందా? చిన్నాన్నని చంపినాళ్ళని ఇవాళ కాపాడుతున్నాడు అనుకున్నారు. అసలు చిన్నాన్నని చంపడం వెనక ఆయన అదృశ్య హస్తం ఉందా, పరోక్ష ప్రమేయం ఉందా? లేకపోతే నువ్వెందుకు కాపాడుతావు ఆ హంతకుల్ని? నీ ప్రమేయం లేకుండా, నీ ప్రోద్బలం లేకుండా నువ్వు వాళ్ళని కాపాడాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ అది ఆ సెప్టెంబర్ 9న వచ్చేటటువంటి తీర్పు ఎలా ఉండబోతుంది? మనం చూసాము ఏంటి, అటు వివేక హత్య కేసు మరి ఒక్కొలిక్కి వచ్చేటట్టుగా ఉంది. అతి త్వరలోనే అదొక లాజికల్ ఎండ్కి చేరుతుందన్న విశ్వాసాన్ని ప్రజల్లో సుప్రీంకోర్టు కల్పించింది. మరోవైపు లిక్కర్ కేసులో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి. నాదేం సంబంధం లేదు, అంతా పైవాడే అంటే డిప్యూటీ సీఎం ఆయన. డిప్యూటీ సీఎంకి పైవాడెవరు? ఇప్పుడు ఆల్రెడీ నీకు ఢిల్లీ లిక్కర్ కేసు తెలుసు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఫస్ట్ అక్కడ అరెస్ట్ అయింది డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. అంటే వారం రోజుల తర్వాత నారాయణ స్వామి అరెస్ట్ అవుతారా? నారాయణ స్వామి ల్యాప్టాప్ తీసుకున్నారు, నారాయణ స్వామి సెల్ ఫోన్ తీసుకున్నారు. అందులో ఏమున్నాయి? ఎవరి గుట్టు ఉంది అందులో? అంటే ఇప్పుడు వాటిని మరి పరిశీలిస్తే మళ్ళీ కోర్టు అనుమతి తీసుకుంటుంది అవి ఓపెన్ చేయడానికి. సిట్ కోర్టు అనుమతి కనుక ఇచ్చినట్లయితే ఎవరి గుట్టు బయటపడుతుంది. అసలు నిన్న నారాయణ స్వామిని 6 గంటలు 7 గంటలు విచారిస్తుంటే ఆయనేమో బయటకు వచ్చి బాగానే చెప్పాడు. ఏమని? ఏదో 4 ప్రశ్నలు అడిగారు, నేను కూల్గా సమాధానం చెప్పాను అన్నాడు. నీ కూలు నువ్వు ఏమో కానీ ఇక్కడ హాట్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో మామూలు హాట్ కాదనమాట. కరెక్ట్గా అదే టైంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ములాఖత్కి వెళ్ళాడు. అక్కడ తండ్రి కొడుకులు ములాఖత్తులో హాట్. ఈ స్వామి ఉండచోట ఉండకుండా ఏం కొంప ముంచాడు, మన పుట్టె ముంచాడా, అది అసలు బోళాగా చెప్పాల్సిందంతా చెప్పేశాడా? ఒకటి మాత్రం వాస్తవం, నారాయణ స్వామి అరెస్ట్ అయితే నెక్స్ట్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి. ఒకసారి అరెస్ట్ అయితే బాధితులంతా వెల్లువెత్తుతున్నారు. వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ఏ కేసులు అరెస్ట్ చేశారు? సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వరుసగా 10 కేసులు పడ్డాయి. బాధితులంతా ఏంటి, ఓహో ఇప్పుడు ఈ ప్రభుత్వం, ఇప్పుడు ఈ దర్యాప్తు సంస్థ, లేకపోతే ఈ న్యాయస్థానం శిక్షించింది కాబట్టి మనకు కూడా న్యాయం జరుగుద్ది అన్న విశ్వాసంతో వరుసగా బాధితులు వెల్లువెత్తుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి మరి ఒక కేసులో అరెస్ట్ అయ్యాడంటే ఇక పాత కేసులన్నీ మెడకి చుట్టుకుంటాయా? ఏదైనా జగన్ చివరికి చేరేది మజిలీ జైలు.
జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అవ్వచ్చు, లేదు అంటే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అవ్వచ్చు, లేదు అంటే వివేక కేసులో కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ జైల్లో కూడా మళ్ళీ నువ్వు 7 ఊసలు ఉంటాయి. ఈయన పెట్టే సెల్కి 11 ఊసలు పెట్టాలి. 7 ఊసలు పెడితే కుదరదు. 11 రెడ్డి కదా. అంటే ఆ జైలుకి 7 ఊసలు కాదు 11 ఊసలు పెట్టమంటాడు. ఇంతలోపు కొత్తగా తయారు చేస్తారంటారా సార్ బ్యారికేడ్ కూడా? మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక కేసులో అరెస్ట్ అవ్వడం ఖాయం అని చెప్పి, మరి ఆయన వెళ్ళే జైల్లో ఆయన కోసం ప్రత్యేకంగా 11 ఊచలు రెడీ చేస్తారని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.